ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ వికారి నామ సంవత్సరంలో ఉగాది రాశి ఫలాల్లో 2019-2020కి వృషభ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వికారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6గా కనిపిస్తున్నాయి. వీళ్ళకి శేష సంఖ్య 7 అయితే బాగుంటుంది. ఇది ఆర్థిక విషయాల్లో విజయాన్ని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 7 సంఖ్య ఆర్థిక విషయాల్లో విజయాన్ని సూచనగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం 6 ఏప్రిల్ 2019 నుంచి 24 మార్చి 2020 వరకు ఆరోగ్యపరమైన విషయములందు మినహా మిగిలిన విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన ప్రయత్నాలు లాభంగా ఉన్నాయి. వ్యాపార వ్యవహారాదులు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. మీ చేతిపై శుభకార్యాలు చేస్తారు. వ్యాపార రంగం వారికి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. స్నేహితుల సహకారం ఆశించిన విధంగా ఉండదు. గృహమున సౌఖ్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి వలన కుటుంబ కార్యములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకు మంచి ఆదాయం లభిస్తుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. వస్త్ర రంగ వ్యాపారులకు శ్రమ అధికంగా కనిపిస్తుంది. మద్యం చలనచిత్ర రంగంలోని వారికి ఖర్చులు అధికంగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేయవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీవ్ర ఆరోగ్య భంగములు ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. మానసిక రుగ్మతలు, ప్రయాణములందు ప్రమాదాలు, వాహనముల వలన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కలిగిన వారికి ప్రమాద కాలంగా ఉంది. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు గురు గ్రహానికి శాంతి జపములు జరిపించుకుంటే మంచిది. శ్రీ వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం వలన ఆరోగ్య విషయముల మినహా నవంబర్ 3 వరకు అన్ని విషయములందు మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం ఉంది. వివాహం కాని వారికి చక్కటి సంబంధాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమపూరిత వాతావరణం ఉంటుంది. 4 నవంబర్ 2019 తదుపరి భాగ్యం స్వల్పంగా, ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పాటు కలిగిస్తున్నాయి. ఇక శ్రీ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహం వల్ల జనవరి 23, 2020 వరకు ఆర్థికపరమైన చికాకులు, పూర్వకాలపు రుణముల వల్ల బాధలు కలుగును. ఇక 24 జనవరి 2020 నుండి మిక్కిలి ధనాదాయం ఏర్పాటు కలుగును. ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశించే వారికి కోరుకున్న ఫలితాలు ఉన్నాయి. మీ చేతిపై సత్కార్యములు జరుగుతాయి. వారసత్వ లాభాలు పొందెదరు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి. శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహుకేతువులు మంచి ఫలితాలు ఇవ్వరు. రాహు వలన అదుపు తప్పిన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆయు గండాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయవారికి నష్టములు, తగాదాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ సంవత్సరంలో ఉగాది నుంచి వృషభ రాశి వారికి కలిగే మొత్తం రాశి ఫలితాలు ఇవి క్లుప్తంగా నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఆదాయం కూడా ఎంత ఉంటుందో, ఖర్చు కూడా అంతే ఉంటుంది. అవమానం ఎంత ఉంటుందో, రాజపూజ్యం కూడా అంతే కనిపిస్తుంది. కాబట్టి ఈ సరి సమానంగా ఉండే రాశుల్లో ఈ వృషభ రాశి వారు కనిపిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఉండే రాశి ఫలం మీది కానీ వృషభ రాశి అయితే కొన్ని జాగ్రత్తలు, కొన్ని పరిహారాలు చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.